పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. శ్రీనాథ్ నువ్వు వెళ్ళు. సరే. ఉదయం నేను ఫోన్లో చెప్పిన పని చేసావా? ఆత్మహత్య లెటర్ ఏం కనిపించలేదు సార్. అది నాకు తెలుసు. నేను చెప్పింది తీసుకొచ్చావా? లేదు సార్, అది చాలా కష్టమైన పని. SIECI అక్కడి నుంచి కదలట్లేదు సార్. బుక్ తేవడానికి ఏమిటయ్యా నీకు సమస్య? సార్ అది చాలా రిస్క్. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే నేను మంత్రిని అవుతాను. అప్పుడు నీకేమిటి భయం? ఫోటో తీ, అన్ని నోట్ చేయండి. నేను రమ్య తండ్రిని. నా కూతురు చూడడానికి వదలరే. ఇక్కడసరిగా నా కూతురు చూద్దామని వస్తే నన్ను అడ్డుకుంటారా? బాబాయ్ కంట్రోల్ చేసుకోండి, టెన్షన్ అవ్వకండి. మీకే చెప్తాను, మాట వినండి. కానిస్టేబుల్స్ అందరినీ క్లియర్ చేయండి. ఇందులో అసలైంది ఉంది. డబ్బు ఎప్పుడు కావాలి? వద్దు సార్. అయితే సరే, పోనీ ఇప్పుడే ఇచ్చారు సార్. సార్, శామ్యూల్ యొక్క ఫోన్ కాల్స్ డీటెయిల్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. కూర్చో. $2570663 $2587741. మరణ వివరం తెలిసిన తర్వాత ఈ రెండు నంబర్లకే ఎక్కువసార్లు ఫోన్ చేసి చెప్పారు. అవును సార్, శామ్యూల్ యొక్క మొబైల్ నుంచి ఆఫీస్ ఫోన్ నుంచి 2 నంబర్స్కే ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఎవరివి ఈ రెండు నంబర్లు? ఈ రెండు ఒకళ్ళవే సార్. SP జేమ్స్ జోసెఫ్వి. బషీర్, ఇందులో ఒక విషయం గమనించావా? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే 7:40కి త్రినాథ్ శామ్యూల్ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 7:42కి అదే నంబర్ నుంచి శామ్యూల్ SP రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అదైనా ఒక అరగంట తరువాత 8:18కి SP ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేశారు. 23157111. కరెక్ట్ గా 8:34 నిమిషాలకి ఈ నంబర్ నుంచి ఒక కాల్ శామ్యూల్ ఇంటికి వెళ్ళింది. సో 23157111 is a hot number for us. Get these details and trace him in. సూసైడ్ నోటీస్ రాసింది హత్య చేయబడ్డ వ్యక్తి కాదు అని తెలిసాక ఇప్పుడు మన ముందు ఇంకొక సమస్య తలెత్తింది. ఫుట్ ప్రింట్స్ కి సంబంధించిన వ్యక్తి ఎందుకని రమ్య రూమ్ లో దాక్కున్నాడు? రమ్యను చంపడానికి. ఓకే, చంపిన తర్వాత ఆ వ్యక్తి రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు. అయితే ముందు రోజు హత్య చేయడానికి వెళ్ళిన ఆ వ్యక్తిని రూమ్ లోపల పెట్టి బయట నుంచి తాళం వేసింది ఎవరు? ఒకవేళ మీరు DGP గారితో చెప్పిన విధంగానే హత్య జరిగిందేమో. నోను, అది నేను కేవలం పాసిబిలిటీ కోసం చెప్పాను. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సార్, ఒకవేళ మన లిస్ట్ లో లేని వ్యక్తి ఇది చేస్తుంటే? పాసిబుల్. ఆ విధంగా అయితే మన లిస్ట్ లో ఉన్న వాళ్లే ఎవరో హంతకుడికి సహాయం చేసి ఉండాలి. ఒకరి కోసం ఇంకొకరు. ఆ ఇంటికి 2 తాళాలు ఉన్నాయి కదా? అవును సార్. ఒక తాళం మీ దగ్గర ఉంది, ఇంకొకటి రమ్యమ్మ గారి దగ్గర ఉంటుంది. రమ్య గారు ఆ తాళం ఎక్కడ పెడతారు? అది నాకు తెలియదు. రమ్య గారు ఎన్ని గంటలకు పడుకుంటారు? మోహన్ గారు లేనప్పుడు త్వరగా పడుకుంటారు. ఏ టైంకి? అది 9-9:30కి. ఇంతకు ముందు ఎప్పుడన్నా రమ్య గారికి తోడుగా రాత్రులు ఉన్నారా? అవును సార్, ఆవిడ కొంట్లో బాగుండనప్పుడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ పడుకుంటావు? అది వంటగదిలోనే సార్. రమ్య ఒంటరిగా పడుకోవడానికి భయపడే వ్యక్త? అటువంటిదేం లేదు. ఎప్పుడైనా కరెంటు పోయి చీకటిగా ఉన్నప్పుడు ఆవిడ భయపడేవారు. అలా అనిపించడానికి కారణం? ఒక రోజు నేనుండగానే కరెంటు పోయింది. రమ్యమ్మ గారు భయంతో నన్ను గట్టిగా పట్టుకున్నారు. కరెంటు పోయింది రమ్య పడుకోవడానికి ముందరా లేక తర్వాత? పడుకోక ముందే సార్. నిద్ర పోయిన తర్వాత కరెంటు పోతే ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? లేదు సార్, ఎప్పుడూ అటువంటి సందర్భం ఏర్పడలేదు. అదేంటి, వాళ్ళింట్లో మాత్రం పవర్ పోదా? అది కాదు సార్, కరెంటు పోయినా పనిచేసేలా మోహన్ గారు ఒక మిషన్ కొనిపెట్టారు. జనరేటరా? కాదు, బ్యాటరీతో పనిచేసే ఇన్వర్టరా? అవును సార్. ఆ మిషన్ ఎక్కడుంది? వాళ్ళ బెడ్రూమ్ లోనే.
ఓపెన్ దాట్. స్విచ్ ఆన్ ద ఫ్యాన్. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయి. ఇన్వర్టర్ కనెక్ట్ అయినప్పటికీ ఎందుకని ఫ్యాన్ ఆఫ్ అయింది? ఒకవేళ ఇది పాడై ఉండొచ్చు సార్. ఆ ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేయి. సి, అప్పుడైతే ఎవరో ఇన్వర్టర్ ఆఫ్ చేశారు. ఎందుకని సార్? చదువుకుంటున్న రోజుల్లో రమ్య ఎవరినైనా ఇష్టపడేదా? ఐ మీన్ ఎనీ లవ్ అఫేర్స్? లవ్ అఫేర్స్ లాంటివేమీ లేవనుకుంటాను. బట్ మోహన్ సార్ని లవ్ చేస్తుందని చెప్పినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. పెళ్ళైన తర్వాతే నాతో ఆ విషయం చెప్పింది. ఆ అమ్మాయిది చాలా వింత మనస్తత్వం సార్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది. మీరిద్దరూ అంత ఇంటిమేటా? మరీ అంత ఇంటిమేట్ కాదు. మా నాన్నగారికి లైబ్రరీ ఉంది. బుక్స్ కోసమని తను అక్కడికి వచ్చేది. నన్ను కలవడం కోసమని మా ఇంటికి ఒకసారి వచ్చింది. అది 2 ఏళ్ల క్రితం. ఎందుకని? నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు చూడడానికి వచ్చింది. అవును, నీ దగ్గర కొన్ని బుక్స్ తీసుకెళ్ళినట్టుంది అవి కదా? నాన్నగారి లైబ్రరీలోవి. నా దగ్గరున్న రెసిపీ బుక్స్ చూసి ఫోటో కాపీ తీసుకొని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళింది. Hmm. ఒక స్నేహితురాలిగా రమ్య పైన మీకున్న అభిప్రాయం? తను బయటకు చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతూ ఉండేది. ఆ విషయం ఏంటన్నది నాకు అంత క్లియర్ గా తెలీదు. ఒకవేళ మీరు అనితని అడిగితే? ఎవరా అనిత? మా కాలేజ్ లో మా బ్యాచ్ లో చదివింది. రమ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఈ అనిత ఇప్పుడెక్కడ ఉంటుంది? నిన్ను మేపుతున్నది ఎవర్రా? జోన్ సాము. Mr. John Samuel, you are under arrest. మళ్ళీ చేస్తాను. I am arresting Mr. James Joseph IPS, who is under suspension. For conspiracy and fabricating suicide note of late Ramya Mohan.
ప్లీజ్ కమ్. మీకు ఈ సిద్ధికి ఎవరో తెలుసు? ఇంతకు ముందు ఇతను ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఇతన్ని ఆ కేసు నుంచి రక్షించింది మీరే. అది No. మీది శామ్యుల్ ది ఫోన్ బిల్స్ లో దొరికిన మాకు ఈ నంబర్ ని బట్టి ట్రేస్ చేసి వాడిని పట్టుకున్నాం. చెప్పాల్సిందంతా ఇతను పూర్తిగా చెప్పేశాడు. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత శామ్యూల్ నన్ను కలిసి మాట్లాడాలని చెప్పాడు. ఆత్మహత్య అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమి నిర్ధారణ కాలేదు. ఆవిడ రాసిన ఆత్మహత్య లెటర్ దొరికిందా? ఇప్పుడు దాని గురించి మనకెందుకు, ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయాలి కదా. దాని గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఈ కేసు ఇంట్రాగేట్ చేయడానికి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు కదా, అయితే ఏంటి? అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కదా. నువ్వు అందుకు ఒప్పుకో, మన పని సులువైపోతుంది. రమ్య హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయించడం కష్టమేమీ కాదు. దానికి కావాల్సిన మనిషి నేను అరేంజ్ చేస్తాను. సిద్దిక్ అనే మనిషి మిమ్మల్ని వచ్చి కలుస్తాడు. అతనికి ఏం చేయాలని వివరాలు చెప్పండి. నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. ఇలా చూడండి, ఒక విషయం, ఏ అనుమానం వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలాగే. సార్, మనకు సంఘటనా స్థలంలో దొరికిన రాక్సాన్ పౌడర్ ఇక్కడదే సార్. సార్, ఇటువైపు దారుంది. ఈ మార్గంలో వెళితే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇళ్లేవి లేవా? ఒకే ఇల్లుంది సార్, ఆ కార్నర్ లో. ఆ ఇంట్లో ఉండేది ఇతనే, పేరు థామస్. ఈ రాళ్ల పౌడర్ ఎందుకని ఇక్కడ పోసా? పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంట అయిపోతండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను. మనం ఒకసారి ఆధారాలను చూడొచ్చు. సార్, థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు విషయం చెప్పాడు. సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళవట. కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్లే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు. రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదట. సార్, అనకాపల్లిలో ఉన్న ఓ లాడ్జ్ బిల్ ఇది సార్. దానిలో డేట్ చూసారా? రమ్య అదే రోజు హత్య చేయబడింది. ఈ బిల్లు కూడా దాంతో పాటే ఉంది. అక్కడే ఉన్న ఓ చెప్పుల షాపు బిల్ ఇది, దీనిలో కూడా అదే డేట్ వేసింది. అరవింద్ సార్, ఈ రెండు బిల్స్ గురించి ఎంక్వైరీ చేయి. సార్. అండ్ రాజేష్, ఏమైంది సార్? ఇక్కడి నుంచి ఏదో ఒక వాసన వస్తుంది. శ్యామ్ హియర్. ఏంటి బషీర్, దొరికిందా? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నా. ఈ నూతిలోకి ఎవరైనా దింపండి. సార్. దొరికినవన్నీ కలెక్ట్ చేయండి. పబ్లిసిటీ వద్దు. ఓకే సార్. అర్థమైంది కదా సార్. సార్, అనిత అనే అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది. ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర నంబర్ తీసుకుని నేను ఆమెతో మాట్లాడాను. తను నీతో ఏం చెప్పింది? రమ్య ఎవరో ఒక తన్ని ప్రేమించిందని చెప్పింది. ఓ. 2 సార్లు వాళ్ళని చూసిందట. ఎవరా వ్యక్తి? అనితకు అతను తెలీదట. అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి నాతో డీటెయిల్స్ చెప్పలేదు. 2 సార్లు వాళ్ళని చూశాను. మొదటిసారి వాళ్ళని బట్టల షాప్ లో చూశాను. అప్పుడు చెప్పింది అతను తన ఫ్రెండ్ అని. కానీ అతనితో మాట్లాడే అవకాశం నాకు కలగలేదు. రెండోసారి వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను. అప్పుడు మాట్లాడే అవకాశం కలగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తనని నేను అడిగాను. తను నాతో చెప్పిన మాట అతను చాలా మంచివాడని చెప్పింది. ఎందుకో నాకు అలా అనిపించలేదు. అతని పేరేంటో తెలుసా మీకు? తెలీదు సార్. ఓ, రమ్య తన పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా? లేదు, అంతకు ముందే నేను స్టేట్స్ కి వెళ్ళిపోయాను. అంటే మీరు రమ్య భర్త మోహన్ ని ఇంతవరకు చూసిందే లేదు? లేదు. ఓకే, మీరు ఆ రోజు చూసినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతారు సార్. గుడ్. నేను కొన్ని ఫొటోస్ మీకు మెయిల్ చేస్తాను. ఆ ఫొటోస్ లో మీరు చూసిన వ్యక్తి గనక ఉంటే ఆ ఫోటోని మాత్రం తిరిగి పంపించండి. పార్టీలో లేడండి. Then forget it. Don't reply. Okay. Thank you.
Here comes the most brilliant criminal I have ever seen. Clever culprit. సార్ మీరు అనేదేమిటి? మన దగ్గర ఆధారాలు లేవు కదా. Just trust me. ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాడిని. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడూ మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేం పనిన పన్నాగంలో రమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని, జాన్ శామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక్కడికి రమ్మన్నాను. Sir, shall I? Please. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో 2 ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. చెప్పేది మీకే. ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్తున్నారో మీరందరూ వినండి. దయచేసి కూర్చోండి ప్లీజ్.